Thank you, Mr. Lalwani. In fact, there are two important words he has said is experiential tourism and the amount of expansion that is happening. There are more than 25 hotel chains, 4-star, 5-star chains in India, aggressively looking for tie-ups, management contracts. And Mr. Lalwani, I think your company also is looking very aggressively in the two states. Time permits, will come back to him regarding these two issues. Now, as we know, our Honorable CM Andhra Pradesh, Chandrababu Naidu Garu, he has been very, very aggressive about tourism in the last tenure also. And our today we are honored to have the tourism minister here. And we know when Durgesh Garu has taken the assignment, how much importance they are giving to him. Our Pawan Kalyan Garu, I mean, he's a very close to associate of Pawan Kalyan Garu. I know how much importance they have given to tourism. Now, I request a small AV to be played on AP tourism. Can you please play the AV? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు మహర్దశ మొదలైంది. రాష్ట్ర టూరిజం అభివృద్ధికి నడుం కట్టిన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పటిష్ట ప్రణాళిక రచించారు. వాటి అమలుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గార్ల నిరంతర శ్రమ తోడై అభివృద్ధి త్వరితగతిన కార్యరూపం దాల్చి సత్ఫలితాన్నిస్తున్నాయి. 975 కిలోమీటర్ల అత్యంత పొడవైన సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్కి అద్భుత వరం. తీర్చిదిద్దిన బీచ్లు, రిసార్ట్స్, ప్రకృతి తీర ప్రాంతాలు మనల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతాయి. ప్రకృతి అందాల నడుమంపుల్లో కొండకోనల్ని దాటుకుంటూ చల్లగా సాగే అరకు ప్రయాణం పర్యాటకులకు ఓ వరం. దట్టమైన పాడేరు, చింతపల్లి, నల్లమల అడవులు, పాపికొండలు స్వచ్ఛమైన ప్రకృతి గాలుల స్వరాలను పలికిస్తాయి. సాహసాలు చెయ్యాలి అనుకునే వారికి అడ్వెంచర్ టూరిజం, చరిత్రకారులకు నచ్చే శిల్ప సౌందర్యం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్తు కొలువుదీరిన తిరుమల ఒకవైపు, పరమశివుడే వెలసిన శ్రీశైలం, అణువణువున ఆధ్యాత్మికతను నింపే మహాద్భుతమైన దేవాలయాలకు ఆలవాలం ఆంధ్ర రాష్ట్రం. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అభిరుచులకు అనుగుణంగా విలసిల్లుతోన్న ఆంధ్ర రాష్ట్ర టూరిజం అనేక ప్రాంతాల వారికి అద్భుతమైన ఆతిథ్యం ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో ఎకో టూరిజంని అద్భుతంగా అభివృద్ధి చేశారు. శ్రీశైలం, సంగమేశ్వరం ప్రాంతాలకు మహర్దశ కలగనుంది. అఖండ గోదావరి మరియు సూర్యలంక బీచ్లకి మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సహాయ పథకాలు రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత వైభవోపేతంగా మలిచాయి. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ఇచ్చిన 54 కోట్లతో సింహాచలాన్ని, 25 కోట్ల రూపాయలతో అన్నవరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కింద చెరో 25 కోట్లతో నాగార్జున సాగర్, అహోబిలాన్ని అభివృద్ధి చేయనున్నారు. స్వదేశ్ దర్శన్ పథకం కింద అరకు, లంబసింగి ప్రాంతాలకు 30 కోట్ల రూపాయలతో బొర్రా గుహలకు ఆధునిక హంగులు అద్దనున్నారు. అరకు బెలూన్ ఫెస్టివల్, విశాఖపట్నం విశాఖ ఉత్సవాలు, గండికోట ఉత్సవాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించడంతో ఇప్పుడు రాష్ట్రంలో మరిన్ని ఉత్సవాలతో పెద్ద ఎత్తున టూరిజం ప్రచారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ అభివృద్ధి పథకాలు ఆంధ్ర రాష్ట్ర పర్యాటక రంగం రూపురేఖల్నే మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. Within